మిత్రులందరికీ నమస్కారం. అత్యంత విశిష్టమైనటువంటి 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మన కాకతీయ విశ్వవిద్యాలయం హోస్ట్ చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కింద మేము భావిస్తున్నాం. మనం అడగగానే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ఈ 82వ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అంగీకరించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1993లో మనం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఇదే విశ్వవిద్యాలయంలో మనం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆ రోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి డాక్టర్ జయశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ నా ఆధ్వర్యంలో ఈ సెషన్ జరగడం అనేది జరగబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజాన్ని చెప్పాలంటే ఇది కాకతీయ విశ్వవిద్యాలయానికే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతానికి కూడా ఇది ఒక గొప్ప సందర్భం అనే విషయాన్ని కూడా మీ ముందు నేను తెలియజేసుకుంటున్నా. మన ముందున్నటువంటి ప్రొఫెసర్ SCAN రజ్వీ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కార్యదర్శి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేసిండు. మిడివల్ ఇండియన్ హిస్టరీ ఆర్కాలజీలో చాలా నిష్ణాతులైనటువంటి ప్రముఖ చరిత్రకారుడు. దాదాపు 50 ఆర్టికల్స్ పైగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్కియాలజీని కానీ లేకుంటే మిడివల్ ఇండియన్ హిస్టరీని ఏ రకంగా మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలని దాని మీద చాలా ప్రతిభావంతమైనటువంటి ప్రశ్నలు కూడా రావడం జరిగింది. దాదాపు 10 గ్రంథాలను కూడా రచించడం జరిగింది. అయితే ఇవాళ ఈ యొక్క హిస్టరీ కాంగ్రెస్ అనేది మనము కాకతీయ యూనివర్సిటీ రెండోసారి హోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇండియన్ హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1935-36 ప్రాంతంలో అలహాబాద్లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. మొదటి సెషన్ పూణేలో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూణేలో జరిగినటువంటి పరంపరలో ఇప్పటి వరకు కూడా మనకు ఈ 82 సంవత్సరాల కాలంలో మనకు 1974లో ఉన్నటువంటి పాక్తోటి వార్ జరిగినప్పుడు అక్కడ ఆ ఒక్క సంవత్సరాన్ని మినహాయించి ఇది క్రమం తప్పకుండా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది చాలా నిర్విరామంగా మనము చేసుకుంటూ పోతున్నాం. ఇండియన్ హిస్టరీ కాంగ్రెసే కాదు, ఏదైనా కూడా గత 82 సంవత్సరాల నుంచి చేసుకుంటూ పోవడం అనేది మామూలు విషయం కాదు. ఈవెన్ కోవిడ్ కాలంలో కూడా మనము ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఆన్లైన్లో జరిపినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఇవాళ కాంటెంపరీ సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో వస్తున్నటువంటి మార్పులు కాకతీయ యూనివర్సిటీ అనేది హోస్ట్ చేయడం అనే దానికి ఒక ప్రత్యేక సందర్భం ఉంది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి, ఒక సెక్యులర్ భావాలతోటి, ఒక ఫెడరలిజం అనే విధానాల మీద చరిత్రను ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఆ చరిత్రను ఏ రకంగా మనం ప్రోత్సహించాలనే దాని మీదనే ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ యొక్క పునాదులు ఆధారపడినే ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఏ రకంగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో సాంప్రదాయాలు ఏ రకంగా ఉండాలి అనే దాని మీద ఆలోచిస్తూ చరిత్రను ఏ రకంగా మనము రీరైట్ చేసుకోవాలి, చరిత్రను ఏ రకంగా ప్రజలకు తెలపాలి ప్రజాస్వామిక వ్యవస్థలో అనేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 1935 నుండి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చరిత్ర అనేది ఏ రకంగా మనం రూపొందించుకోవాలి, చరిత్ర అనేది ప్రజలను విస్మరించి చరిత్రను రాసుకోవాలన్నా ప్రజలను కేంద్ర బిందువుగా తీసుకొని చరిత్ర నిర్మించుకోవాలనే పునాదుల మీద ఈ భారత జాతీయ చరిత్ర కాంగ్రెస్ అనేది నిర్మాణం అనేది జరిగింది. అయితే 1993 తర్వాత 2023లో మనము దీన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధులమైన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు అనేది మనకు 28, 29, 30 ఈ 3 రోజులు జరుగుతుంది. ఇందులో 6 రకాలైనటువంటి సబ్జెక్ట్స్, సెషన్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, తర్వాత మిడివల్ ఇండియన్ హిస్టరీ, తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కియాలజీ, తర్వాత సమకాలీన భారతీయ చరిత్ర మరియు భారతదేశమే కాకుండా ఇతర దేశాల చరిత్ర వంటి 6 విభాగాలలో పరిశోధన పత్రాలు దాదాపు 1030 రావడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ పత్రాలు ఆల్రెడీ మనకు ఈ యొక్క పరిశోధన పత్రాలు ఆల్రెడీ మనం రిసీవ్ చేసుకున్నాం. ఈ సెషన్స్తో పాటు 2 ప్రత్యేక ఉపన్యాసాలు కూడా ఉంటాయి. ఒకటి కురుక్షేత్ర విశ్వవిద్యాలయం చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కుందన్ లాల్ తూతుజే ప్రొఫెసర్ SC మిశ్రాపై మెమోరియల్ ప్రసంగం చేస్తారు. మరొకటి ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కృష్ణమోహన్ శ్రీమాలి సనాతన ధర్మంపై ప్రసంగిస్తారు.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందినటువంటి ఆర్ మహాలక్ష్మి, కోయంబత్తూరుకు చెందినటువంటి వై సుబ్బరాయలు మరియు కలకత్తా విశ్వవిద్యాలయం చెందిన ప్రొఫెసర్ అరుణ్ బందోపాధ్యాయ. తర్వాత పోతే ఈ ముగ్గురు ప్రసిద్ధ చరిత్రకారులు రీజన్ అండ్ ఐడియాలజీ ఇన్ ఇండియన్ హిస్టరీ అనే దాని మీద వాళ్ళ యొక్క సింపోజియం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రొఫెసర్ కేశవన్ వెల్థాడ్ కేరళ అనే పదవి విరమణ చేయగా నూతన జనరల్ ప్రెసిడెంట్ బాధ్యతను ఆదిత్య ముఖర్జీ జేఎన్యూ అతను స్వీకరించడం జరుగుతున్నది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ పై అధ్యక్ష ప్రసంగం ఈ ముఖర్జీ గారు చేయడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ యొక్క థాట్స్, ఆలోచనలు, తనకు ఉన్నటువంటి లౌకికవాదం అనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేక అంశాల మీద నెహ్రూ పైన ఈ యొక్క ప్రసంగ పాఠం అనేది ఉంటుంది. తర్వాత ప్రాచీన భారత విభాగానికి చెందినటువంటి షాలిని షా, మధ్యయుగ భారతదేశానికి చెందినటువంటి ప్రొఫెసర్ నజాఫ్ హైదర్, ఆధునిక భారతదేశానికి సంబంధించిన విషయంపైన ప్రొఫెసర్ సజల్ నాగ్, భారతదేశమే కాకుండా ఇతర దేశాలు విభాగాలకు చెందినటువంటి కాకతీయ యూనివర్సిటీ చరిత్ర రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనాథ్, వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ప్రొఫెసర్ అమియా కుమార్ బాగ్చి మరియు ప్రొఫెసర్ షిరీన్ మూస్వి, తర్వాత ప్రొఫెసర్ సయ్యద్ అలీ నదీమ్ రజావి, తర్వాత పోతే మనకు ప్రొఫెసర్ ఇర్ఫాన్ అబీద్, తర్వాత పోతే ప్రొఫెసర్ అరుణ్ బందోపాధ్యాయ, ప్రొఫెసర్ సుధీర్, ప్రొఫెసర్ కుమార్ సింగ్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రముఖ చరిత్రకారులందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఆధునిక హిస్టరీ కాంగ్రెస్ అనేది ఈ ప్రాంతంలో మనం తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో మనం నిర్వర్తించినందుకు మనం గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనకు దక్కన్ చరిత్రపై, దక్కన్ హిస్టరీపై హైదరాబాద్ విశ్వవిద్యాలయం చెందినటువంటి వాళ్ళ సహాయంతో కూడా ఈ యొక్క ప్యానెల్లో దక్కన్ హిస్టరీ మీద కూడా మన ఒక సెషన్ అనేది ఉంటుంది. తర్వాత పోతే అలీగర్ హిస్టారియన్స్ సొసైటీ నిర్వహించబడుతున్న భారతీయ ఆర్థిక చరిత్ర పునర్నిర్మించడం, రీకన్స్ట్రక్టింగ్ ఇండియన్ ఎకానమిక్ హిస్టరీ అనే అంశంపైన కీలకోపన్యాసం ప్రొఫెసర్ ఇర్ఫాన్ అబీద్, ప్రొఫెసర్ కేశవన్ వెల్థాడ్, ప్రొఫెసర్ రాజన్ గుర్కాల్, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్, ప్రొఫెసర్ బసూర్ రాజ్ షేఖర్లు తమ పత్రాలను కూడా ఇక్కడ సమర్పించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రారంభ కార్యక్రమంలో కూడా మనకు మంచి పేపర్లకు కొన్ని అవార్డులు, కొన్ని బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రసిద్ధ చరిత్రకారుడు ప్రొఫెసర్ రామచంద్ర గుహ జీవితకాల సాఫల్య పురస్కారంకు ఉత్తమ చరిత్రకారుని ఎంపిక చేస్తారు. భారతీయ చరిత్రపై ప్రచురించబడుతున్న ఉత్తమ పుస్తకానికి ఇచ్చే బార్బూజారి అవార్డును ప్రొఫెసర్ కెఎం శ్రీమాలికి ఇవ్వబడుతుంది. వివిధ రకాల చరిత్ర పుస్తకాలను మరో 6 అవార్డులను కూడా అందజేయడం జరుగుతుంది. ఇదే విధంగా 2022లో చెన్నైలో జరిగినటువంటి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో జరిగిన చివరి సెషన్లో పరిశోధన పత్రాలు సమర్పించిన యువ పరిశోధకులకు 11 మంది కూడా వివిధ అవార్డులు మరియు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పాత్రికేయ మిత్రులకు సవినయంగా మనవి చేసేది ఏంటంటే, మీకు డీటెయిల్ ప్రోగ్రామ్ షీటు, దీని యొక్క పర్పస్ అనేది కూడా మీ అందరికీ కూడా ఇంగ్లీషు, తెలుగు 2 లాంగ్వేజ్లో మీకు అందజేయడం జరుగుతుంది. దీన్ని ఒక వైడ్ పబ్లికేషన్ ఇచ్చి దీని యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను, మనం చేస్తున్నటువంటి పనిని ఈ సమాజానికి అందజేస్తారని, పౌర సమాజానికి అందజేస్తారని మనవి చేస్తూ, ఇందులో దాదాపు 1500 మంది నుంచి 2000 మంది వరకు మనకు ప్రముఖ చరిత్రకారులు, పరిశోధకులు హాజరవుతారు. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో 35,000 మంది లైఫ్ మెంబర్స్గా ఉండే ఏకైక ఒక పెద్ద సంస్థ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి దాన్ని అధిగమించి ఈ సదస్సును ముందుకు తీసుకుపోవాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకొక చిన్న మనవి ఏంటంటే, ఈ మధ్యన మళ్ళీ కోవిడ్ అనేది మళ్ళీ మనకు అది మన మీద ప్రతాపం చూపిస్తున్నది. మీరు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చే డెలిగేట్స్ ఎవరు వచ్చినా కూడా, లేకుంటే పాత్రికేయ మిత్రులు మీరు కూడా కంపల్సరీగా మాస్క్ పెట్టుకొని రావాలనేటువంటి చైతన్యాన్ని మీరు కలిగిస్తారని నేను ఆశిస్తున్న సందర్భంగా ఈ 1 వీక్ నుంచి మనకు కోవిడ్ రాజ్యం వెళ్తుంది. కాబట్టి దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా కొద్దిగా స్పెషల్ ఐటమ్ కింద మీరు రాస్తారని ఆకాంక్షిస్తున్నాను. డిప్యూటీ సీఎం వస్తున్నారు డైరెక్టర్ ఫంక్షన్. ఇనాగ్రల్కు
వాళ్ళు బిజీగా ఉన్నారు, టైం దొరకలే మనకు, అది మిస్ అయినాం మనం. Actually, we have been informed that there is some meeting in which your chief minister has to go and attend outside in Maharashtra, and that is why the ministers along with chief minister are not available on the day of our inauguration. But then the deputy chief minister has written and he has confirmed that he would be joining us on the last day, that is 30th of December. He would be here and we would felicitate him with all the honor which a chief minister or a deputy minister demands. So he'll be here to join us. చలో చలో థ్యాంక్ యూ. I must thank the Kakatiya University who has invited us for a second time. The first time Indian History Congress held its session at Warangal at Kakatiya University in 1993, at a time when Professor Srinath was there, and under Professor Bobbili, the Indian History Congress had been organized. It was a very successful session which we had held earlier, and today I am thankful to the Vice Chancellor, Professor T. Ramesh, that he has once again invited us here, and I hope that this session would also be a success. I think the Vice Chancellor has already given you all the details of what this History Congress is going to have. I would just highlight a few things more. Should I speak in English or should I speak in Hindustani? హిందీ. Hindustani. ఇంగ్లీష్ ఇస్ Okay, so I'll, well, there's a house divided, so I'll also sum it up for Hindi walas. I'm not very well conversant in Hindi, but I will try to do something. ఇంగ్లీష్ ఇస్ నో ప్రాబ్లం. English, I think every one of you can understand. As it was just pointed out, that Indian History Congress is a very old body. It was actually, it came into existence at a time when India was not independent. We came into existence in 1935, at a time when our colonial masters were trying to show that Indians had no history at all. It was at that time that certain historians from Allahabad and certain other places like Pune started formation of a body which came to be known as Indian History Congress. In 1935-36, it was the first time when the first session of this body was held at Pune, with a large number of people who had been freedom fighters and opposers of colonialism. They got together and decided that from henceforth we would be helping in writing the history of this country, that is India. At that time, as all of you know, that India meant India, Pakistan, Bangladesh, and from all over the country, from all over the subcontinent, people started coming and attending this body. You would be surprised to know that starting from this first session at Pune in 1936, we have carried on without any break, and we are meeting once again in 2023. There were only two breaks, I must point out. One in 1947, when there was, all of you know that the condition was such that nothing could be held. There was a partition going on, and so that particular year
Indian History Congress session could not be held. In 1948 it was held. Soon after, although the partition was still very fresh, still the historians decided that we should all come together and talk about our glorious past. The second time when we were not able to hold this conference was at a time when there was yet another crisis which India was facing. The war of 1971, the Indo-Pak War. As perhaps some of you might remember, it was the winter months when this war had taken place. We usually hold our sessions in the last week of December, and that is why in 1971 the session could not be held. A third occasion when we were almost unable to hold the Congress was the year when India started changing its character with the demolition of the Babri Masjid. But even that year, although you remember that that incident had happened on 6th of December, so it was not possible for the Indian History Congress to hold its session in 1992 in December itself, but we postponed it for a few months, and it was in the March of the next year, 1993, that the session was held. So much so that the year 1993 saw two Indian History Congress sessions, one as usual in December and one which had to be held in December 1992 but had been postponed to 1993. And then came the year when India was suffering from pandemic. As you know, as it has been announced that everyone is supposed to wear masks. But this is just an advisory at the moment. You can see none of us is wearing a mask at the moment. But the advisory is there. But in 2020, the situation was so bad that we could not collect together. More than 10 people were not allowed to collect together. So there was no question of holding a regular session. But then the Indian History Congress decided that even in this condition, we will hold a session, but in 2020, our session was online. Instead of 3 days, we held an online session of 2 days. This is one thing that we have been very regular, which I wanted to stress. The second thing which I want to stress is that this body known as Indian History Congress represents the professional historians of not only the subcontinent but also the entire South Asia. We are the largest body of professional historians of South Asia, not only of India. And we are, after all, taken very seriously by any government which is there in power. Remember one thing, that historian is a person who tells about the past in a manner where there is no myth which is attached to it. We talk only about a source-based past. Whatever our sources tell us, we talk about it. And that is why our motto is that we are for a scientific and secular approach to our past. We are not concerned with the religious doings and undoings. We are just concerned about the human beings and how that human development, their society, their economy, and all the other things came into existence. So in a way, Indian History Congress is known for its secular traditions. We have always raised our voice. For example, when emergency took place during the period of Mrs. Indira Gandhi, although Indian History Congress is very Nehruvian in its approach, in spite of that, the Indian History Congress was one of the first body of educated people
who came forward to oppose imposition of emergency. Whatever happened anywhere in the country, every year we speak about it. We never keep silent. In the recent years, if you look at our proceedings, there are a large number of resolutions which you would find every year, and all type of relevant issues, whether they are in the favor of government or against the government, we do not fear to take them up. We always stand for what we believe is the truth of our past. And thus, this time, what we are doing is that we are holding a number of panels, which already our Vice Chancellor has talked about, which are related not only with economic history of our country, but are also related with certain aspects related to our culture. But because our session is being held after a few years of gap in the Deccan, remember that where we are sitting, Warangal, is not only part of Telangana, but it is also a part of the Deccan India. Yes. And that is why we decided that this time the official panel of Indian History Congress would be on Deccan itself, Deccan past and present. There will be another panel, the third panel, dealing with one other aspect which is very relevant in our society, the Dalit panel. Usually, since a number of years, Indian History Congress has been regularly holding a panel where discussion is made about the Dalit past and how to, better their situation. So this time also, I am happy to report that we have a panel not only on Deccan history, but also another on Dalit history, and a third one, as I just told you, that is on economic history, an aspect which somehow in the last few years has been missing from our approach. We are only concerned with religion. We forget that economy is quite important, and that is why there is a panel on that. Last thing which I would like to stress, although that has been announced to you, and that is that we every year give a number of awards. Some of those awards are biennial, that is, awards which are given once in 2 years. Certain of the awards are regular feature of every year, and there is one award which is given only once in 5 years, and that award, which is a lifetime achievement award, which is given only in a gap of 5 years, and the amount is rupees 50,000, that this year would be conferred on a person about whose name you might have already heard, Professor Ram Chandra Guha. Another very important prestigious award which we are going to give is on one of the best books published in any field of Indian history in the past 2 years, and that award also carries a money of rupees 50,000, and that is being given to Professor K.M. Shrimali for his recent work, which also came out in the year 2022-23. So these are some of the things which I wanted to tell you. Apart from that, there are perhaps around more than a dozen awards, perhaps around 20 awards, including certain awards which are given to young scholars. In every of the field of Indian history, we have a number of awards, perhaps 16 or so, which are given to the best papers, whether on gender history or in medieval history, ancient Indian history, so on and so forth. And that is always given to young scholars. That is a way for us so that the historians keep on, involving themselves
in the writing of the history. In the last, I would once again thank the university, Kakatiya University, for allowing us the use of their campus, and whatever I can see when I visited the places today, that it is going to be a beautiful session after all. Thank you very much. Thank you, sir.